శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఎవని ఇంటి నుండి అతిథి భగ్నాసుడై వెళ్ళను అతడు పాపంన ఆ యజమానికి ఒసగి వాని పుణ్యములు తీసుకుని వెళ్ళను. ఓ రాజా, ధాత, ప్రజాపతి, ఇంద్రుడు, అగ్ని, వసుగణము, సూర్యుడు వీరు అతిథిలో ప్రవేశించి అన్నం తింటారు. కావున అతిథి పూజ విషయమై నరుడు ప్రయత్నించవలను. అతిథి లేకుండా భుజించేవాడు కేవలం పాపంనే భుజిస్తున్నాడు. పిమ్మట గృహస్థు వివాహిత అయి తన ఇంట ఉన్న స్వవాసిని, దుఃఖిత అయిన దాన్ని, గర్భవతిని, వృద్ధులను, పిల్లలను ముందుగా వైశ్యదేవ సంస్కృతమైన అన్నమును భుజింపచేసి చివరకు తాను తినవలెను. పైవారు భుజింపకయే గృహస్థు భుజించిన ఎడల అతడు పాపంనే భుజిస్తున్నాడు. అతడు మృతుడై నరకమును చేరి శ్లేష్మాలను భుజించును. స్నానం చేయక భుజించేవాడు మలమును, జపం చేయక భుజించేవాడు చీము, రక్తమును భుజించును. అసంస్కృతాన్నమును తినవాడు మూత్రాన్ని, బాలురు మున్నగు వారి కంటే ముందు భుజించేవాడు మలమును, హోమం చేయక భుజించేవాడు క్రిములను, అతిథులకు పెట్టక తినవాడు విషమును తినను. ఓ రాజేంద్ర, గృహస్థు ఎట్లు భుజించవలెనో, భుజించుచున్నవానికి పాప సంబంధం ఎట్లు కలుగునో, ఈ లోకము నందు చక్కని ఆరోగ్యము బలవృద్ధియు ఎట్లు కలుగునో, శత్రుపక్షం విషయమై అభిచరించు వానికి అనిష్టశాంతి ఎట్లు కలుగునో చెప్పెదను వినుము. గృహస్థు స్నానం చేసి యథావిధిగా దేవఋషి పితృతర్పణములు చేసి సావధానంగా ప్రశస్తమగు రత్నమును చేత ధరించి భుజించవలను. శుద్ధ వస్త్రధారి అయి జపము, హోమము చేసి అతిథులకు, బ్రాహ్మణులకు, గురువులకు, ఆశ్రితులకు అన్నమిడి పవిత్ర గంధం ధరించి ప్రశస్తములకు పుష్పమాలలు ధరించి భుజించవలను. పరిశుద్ధ ముఖము కలవాడై సంతుష్టుడై భుజించవలను. ఏకవస్త్రమును ధరించి కానీ, తడికాళ్ళు తడి చేతులు కలవాడై కానీ, విదిక్కులకు అభిముఖుడై కానీ భుజించరాదు. మనుజుడు ఇతర దృష్టి లేనివాడై తూర్పు ఉత్తర దిశాభిముఖుడై ప్రశస్తమైనది, హితకరమైనది, గాయత్రి మంత్రోదక ప్రోక్షితమైనది అగు దాన్ని తినవలెను. నీచులు తీసుకువచ్చినది, ఏవగింపు కలిగించినది, వైశ్వదేవాదులచే సంస్కరించబడినది పనికిరాదు. శాస్త్రమును అనుసరించి శిష్టులకు ఆకలిగొన్న వారికి పెట్టి తాను తినవలెను. కోపాదులు లేనివాడై భోజనానికి ప్రశస్తములని చెప్పబడినవియు అగు పవిత్రములైన ప్రేప పాత్రల యందు భుజించవలెను. రాజా, పేపబెత్తములు పాత్రలందు, అయోగ్య ప్రదేశములందు, సంధ్యాది సమయమందు, జనసమ్మర్ధ ప్రదేశమందు భుజించరాదు. ముందుగా అన్నాన్ని అగ్నియందు హోమం చేసి మంత్రములతో అభిమంత్రింపబడినది, ప్రశస్తమైనది, పర్యుషితము కానిది అగు అన్నం తినవలెను. ఫలములు, దుంపలు, వేళ్ళు, ఎండిన కొమ్మలు మొదలైనవి, అపక్వలేహ్యములు, మోదగాది గుడ భక్ష్యములు మున్నగు వానికి పర్యుషిత్వం లేదు. సారం తీసివేసిన ఆహారాన్ని ఎవరూ భుజించరాదు. రాజా, వివేకవంతుడు ఎప్పుడునూ సగం తిన్నదాన్ని మరలా తినరాదు. తేనె, నీరు, పెరుగు, నెయ్యి, పిండి వీటికి మాత్రము పై దోషం లేదు. తదేక చిత్తుడై ముందుగా మధురరసమును, మధ్యలో ఉప్పని పుల్లని పదార్థములను, పిమ్మట కారము, చేదు అగు వస్తువులు తినవలెను. మనుజుడు ముందుగా ద్రవ పదార్థములను, మధ్యమందు కఠిన పదార్థములు, చివర ద్రవ పదార్థములు తినవాడు బలారోగ్యములను వీడడం. వాంగ్ నియమంతో అన్నమును నిందింపకుండా నిత్యము అనిషిద్ధమైన అన్నమును తినవలెను. ప్రాణాపాన వ్యానో దాన సమాన వాయువుల సంతృప్తికై కఠిన మౌనంతో 5 గ్రాసములను పుచ్చుకొనవలెను. ప్రాముఖుడుగా కానీ, ఉత్తరాభిముఖుడుగా కానీ కూర్చుండి ఆచమనం చేసి, భోజనం చేసి, కాళ్ళు చేతులు చక్కగా కడుగుకొని యథావిధిగా మరల ఆచమనం చేయవలెను. స్వస్థము, ప్రశస్తము ఒక మనసు కలవాడై ఆసనం నందు కూర్చుండి అభీష్ట దేవతాస్మరణం చేయవలెను. వైశ్వానరాగ్ని వాయు ప్రేరితమై ఆకాశం చే ఒసగబడిన అవకాశం గల అన్నమును జీర్ణింపజేసి ఆ అన్నరసం చే నా యొక్క పార్థివ ధాతువును సంతృప్తి నందించుగాక, దానివల్ల నాకు సుఖం చేకూరుగాక అని పంచభూతానుగ్రహమును కోరవలెను. తిన్న అన్నం పరిపక్వమై నాకు సంబంధించిన పృథివీ, జలాగ్ని, వాయువులకు బలం కలిగించుగాక, దానివలన అభ్యంతరం లేని సుఖం కలుగుగాక. నా చేతినబడ్డ అన్నం నా పంచప్రాణములకు పుష్టికరమై నాకు బీరుపు అని సుఖం చేకూర్చునుగాక. అగస్త్యుడు, అగ్నిదేవుడు, బడబాగ్నియు నా చేతినబడిన అన్నమును విశేషంగా జీర్ణింపచేయుదురుగాక. దాని పరిణామం వలన ఆ శరీరం నందు రోగం లేకుండా సుఖం కలుగుగాక. సమస్త ప్రాణుల దేహంలే దేహముగా గలవాడును భగవంతుడు అగును విష్ణువు ఒక్కడే. కావున నా చేతినబడిన ఈ అన్నమంతయు
సత్యస్వరూపుడగు ఆ విష్ణువుచే భుజించబడినది నాకు ఆరోగ్యం ఇచ్చినదిగా పరిణమించుగాక. తినవాడు తినబడు అన్నము తత్పరిణామమును ఆ విష్ణువే అయి ఉన్నాడు. అట్టి సత్యస్వరూపుడగు విష్ణుదేవుని చేతనే తినబడిన అన్నం చక్కగా జీర్ణించుగాక అని ఉచ్చరించుచు చేతితో ఉదరమును నిమురుకొనుచు అలసట లేనివాడే శ్రమను కలిగించని పనులు చేయవలెను. సజ్జనుల మార్గమునకు విరుద్ధం కాని సత్శాస్త్రాదులకు వినోదంతో పగటిని గడిపి పిమ్మట సావధాన చిత్తుడై సంధ్యోపస్థానం చేయవలను. రాజా, చక్కగా ఆచమనం చేసిన వాడై సాయంకాల సంధ్యను సూర్యునితో కూడినదిగాను ప్రాతఃసంధ్యను నక్షత్రయుతంగాను న్యాయాన్ని అనుసరించి అనుష్ఠించవలను. సూతకా శౌచం కానీ, శావా శౌచం కానీ, ఉన్మాదం కానీ, రోగం కానీ, ప్రాణభయాదులను కానీ వదిలి మిగిలిన సర్వకాలములందు సంధ్యోపస్థానం తప్పక చేయవలను. అతర స్థితిలో తప్ప ఇతర సమయమందు సూర్యోదయ కాలమున నిద్రించేవాడు ప్రాయశ్చిత్తార్హుడగును. కావున సూర్యోదయానికి మున్నే లేచి ప్రాతఃసంధ్యను నిద్రించని వాడై సాయం సంధ్యను ఉపాసించవలను. పూర్వ సంధ్యను పశ్చిమ సంధ్యను ఉపాసించని వారు అంధతామిశ్ర నరకమును పొందుదురు. ఓ రాజా, సాయంకాలమందు కూడా వైశ్వదేవార్థమై తిరిగి పాకమును చేసి భార్యతో కూడా ప్రక్షేపణం ఆచరించవలెను. అందును చండాలాదులకై అన్న ప్రక్షేపణం చేయవలెను. ఆ సమయాన వచ్చిన అతిథిని గృహస్థుడు తన శక్తిని అనుసరించి పూజించవలెను. పాద ప్రక్షాళనము, ఆసన కల్పనము, నమ్రభావము, స్వాగత వచనములతో ఆచరించి అన్నదానము, శయన ఉపకల్పములతో పూజించవలను. పగటి యందు అతిథి విముఖుడై వెళ్ళట వలన వచ్చే పాపం కంటే 8 రెట్లు పాపము సూర్యాస్తమయానంతరం వచ్చిన అతిథి విముఖుడై వెళ్ళట వల్ల వచ్చును. కావున ఓ రాజేంద్ర, సూర్యోదుడగు అతిథిని స్వశక్తితో పూజించవలను. అతడు పూజితుడైన సర్వదేవతలు పూజించబడినట్టే. ఓం సహనాభవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.